ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విజయవంతంగా విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర వహించిన బీజేపీ నాయకులు విభజిత ఆంధ్రప్రదేశ్ను సంక్షోభం నుంచి బయటపడవేయటానికి శాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇంతకంటే హాస్యాస్పదమైన అంశం మరొకటి ఉండదు. దీనికి తోడు కేంద్ర మంత్రి అమిత్ షా అమరావతిలో చేసిన ప్రకటనకు మీడియాలో ప్రచురించిన పద్ధతులు కూడా హాస్యాస్పదంగా వివాదాస్పదంగా మారాయి. అసలు ఆయన 2014-19 విభజిత ఆంధ్రప్రదేశ్లో పాలన మ్యాన్మేడ్ డిజాస్టర్, మానవ ప్రేరేపిత విధ్వంసమని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా అదే అంశాన్ని తన ప్రెస్ నోట్లో పేర్కొంది. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాతో సహా చీకటి మీడియా 2019 నుంచి 24 వరకు పాలనపై విమర్శించినట్లుగా వార్తా కథనాలను ప్రచురించాయి. రానున్న కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ 3 రెట్లు వేగంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం దోహదం చేస్తుందని కూడా అమిత్ షా చెప్పారు. గత 6 నెలల్లో 3 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని కూడా ఆయన హెచ్చులు చెప్పారు. అయితే ఇది ఆయనకు అలవాటే. ఉక్కు ఫ్యాక్టరీకి 11,400 కోట్లు కేటాయించడమే కాకుండా పోలవరానికి 2028 నాటికి పూర్తి చేస్తామని హామీ కూడా ఉదారంగా ఇచ్చేశారు. అంటే ఈ హామీలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి పనిచేస్తారని కూడా చెప్పారు. రానున్న ఢిల్లీ ఎన్నికల్లో తెలుగువారి ఓట్ల కోసం అమిత్ షా ఇలా మాట్లాడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. అయితే విధ్వంసం గురించి అమిత్ షా మాట్లాడినది 2014-19కి వర్తిస్తుందా లేక 2019-24కు వర్తిస్తుందా అన్న అంశంపై స్పష్టత లేదు. అమిత్ షా నోరు జారి తన మనసులో మాటను వెళ్ళగక్కారన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఆయన ఏమన్నారో చూడండి. అయితే ఆయన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించిన పురంధేశ్వరి మాత్రం తన బావగారు 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था। 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था। ఆయన ఏమన్నారంటే అపార సహజ వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు విధ్వంసం సృష్టించారు. ఇది మానవ తప్పిదాలతో సృష్టించిన విధ్వంసం, మ్యాన్మేడ్ డిజాస్టర్. దాంతో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అభివృద్ధి పూర్తిగా అడుగంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా 2014 నుంచి 19 వరకు స్పష్టంగా ప్రసంగిస్తే పురంధేశ్వరి మాత్రం 2019 నుంచి 5 ఏళ్ల పాటు అని అనువదించారు. కానీ అమిత్ షా ప్రసంగాన్ని అధికారికంగా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం సమాచార విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB మాత్రం అసలు విషయాన్ని వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 నుంచి 2019 వరకు మానవ తప్పిదం సృష్టించిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది అని అమిత్ షా ప్రసంగించినట్లు ఆ ప్రకటనలో అధికారికంగా పేర్కొంది. మరోవైపు అమిత్ షా నేరుగా హిందీలో చేసిన ప్రసంగాన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోదీ మనసులో ఉన్న మాటని అమిత్ షా చెప్పారని పలువురు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటాన్ని ఆశీర్వదించాల్సిందిగా అమిత్ షాను చంద్రబాబు కోరారని, దానికి అమిత్ షా సానుకూలంగా స్పందించలేదని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ప్రతిపాదనపై అమిత్ షా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నారా లోకేష్ అన్ని అంశాల్లో జోక్యం చేసుకుంటూ వసూళ్ల వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మందలించారని తెలిపారు. అని అంబటి రాంబాబు గారు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా లోకేష్ని అదుపులో పెట్టుకోవాలని కూడా చంద్రబాబుకు హితవు పలికారని ఆయన అంటున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్ళారు. అయితే ఆలోచనా పరులు మాత్రం దావోస్ పర్యటన రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చినట్లు చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు. 2015 నుంచి 2018 వరకు వరుసగా 4 సార్లు చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళితే ఎన్నికల ఏడాది 2019లో అప్పటి IT మంత్రి నారా లోకేష్ బృందం దావోస్ పర్యటనకు వెళ్ళింది. మొత్తం దావోస్ పర్యటనకు 55 కోట్ల వరకు ప్రజాధనం వ్యయం చేయగా
కోటి రూపాయలు కూడా పెట్టుబడి రాలేదని అప్పటి దావోస్ పర్యటనలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా దావోస్ వెళ్ళిన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ని కలుసుకోవడంతో పాటు CEO సత్యనాథలతో చర్చలు జరిపామని, విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి ఉన్నట్టుగా భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రకటన వచ్చి 10 ఏళ్ళైనా మైక్రోసాఫ్ట్ మన రాష్ట్రం వైపు చూడకపోగా తాజాగా సత్యనాథల హైదరాబాద్ పర్యటనకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి వెళ్లారే కానీ ఆంధ్ర రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. అంతేకాదు ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, పెగాసిస్టమ్స్ ఇలా అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నట్లు చంద్రబాబు ఊదరగొట్టారే తప్ప, లోకేష్ బాబు ఊదరగొట్టారే తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా వారి హయాంలో తీసుకురాలేకపోయారు. రెండు 2014-19 మధ్య దావోస్లో చంద్రబాబు పర్యటించిన కొన్ని ముఖ్యమైన పెట్టుబడుల ప్రకటనలు ఇవి. అందులో ఒక్కటి కూడా వాస్తవ రూపం దాల్చలేదు. అది చంద్రబాబు ఘనత. అది విజనరీ ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా, అబద్ధాలలో అందివేసిన చేయి. 2015లో ఏం చెప్పారంటే ఆయన దావోస్లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, CEO సత్యనాథలతో సమావేశం. విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్ అంటూ ప్రకటన. రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ముందుకు వచ్చిందంటూ ప్రచారం. ఇక 2016లో ఏం చెప్పారో చూడండి. మియర్ బర్గర్, పిస్లోమ్ సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు 2000 కోట్లతో ఘోర్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు. ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతో పాటు నెస్లే, వెల్ప్సన్ సంస్థల పెట్టుబడులకు ఆసక్తి. అది అప్పుడు ప్రకటనలు. ఇక 2017లో హైటీ హెల్త్కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులు. విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు. విశాఖ ఫార్మాసిటీలో నోవార్టిస్ R&D కేంద్రం ఏర్పాటు. ఇవన్నీ వస్తాయని ఆయన ప్రకటించారు. అందులో ఒకటైనా వచ్చిందా? 2018లో ఏం చెప్పారు చూడండి. కృష్ణపట్నం వద్ద సౌదీ అరామ్తో చమురు శుద్ధి కర్మాగారం. గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హిటాచీ పెట్టుబడులు. ఇక 2019లో ఏం చెప్పారో చూడండి. JSW నుంచి 3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం. డెలాయిట్, పెగాసిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్లో ఏర్పాటుకు ఆసక్తి. ఇందులో ఒక్కటి కూడా రాలేదండి. ఒక్కటి కూడా రాలేదు. అది చంద్రబాబు గారి ఘనమైన అబద్ధాల చరిత్ర. అది కొత్తగా మనం చెప్పక్కర్లేదు, ప్రజలకు బాగా అర్థమైంది. ఆయన ప్రచార యావ తప్ప కార్యాచరణ యావ అస్సలే ఉండదు అనేది తెలుసు ఆయన. కాకపోతే ఆయన చేసే ప్రచారం ప్రజలు నమ్ముతున్నారు, ఓట్లేస్తున్నారు. అది ఆయన అదృష్టం అనాలి, లేదా తెలుగు ప్రజల దురదృష్టం అనాలి. అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు.